హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో విష్ణు కుండినీల గురించి కంప్లీట్గా చూద్దాము. అయితే లాస్ట్ వీడియోలో శాతవాహనుల గురించి, ఇక్ష్వాకుల గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈ వీడియోలో విష్ణు కుండినీల గురించి చూద్దాము. అయితే ఎవరైతే గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి యూస్ఫుల్ ఉంటుందన్నమాట. తెలంగాణ హిస్టరీలో భాగంగా విష్ణు కుండినీలు. అయితే ఇక్కడ ఫస్ట్ మనకి బేసిక్స్ తెలవాలన్నమాట విష్ణు కుండినీలు. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఇక్ష్వాకుల గురించి. ఇప్పుడు విష్ణు కుండినీలు. అయితే వీళ్ళది ఏంటి, అసలు బేసిక్ డీటెయిల్స్ ఏంటో చూద్దాము. ఫస్ట్ వంశస్థాపకుడు, వీళ్ళ యొక్క వంశస్థాపకుడు ఎవరు అంటే ఇంద్రవర్మ అనమాట. ఇంద్రవర్మనే మహారాజేంద్రవర్మ అని కూడా అంటారు. స్వతంత్ర రాజ్య స్థాపకుడు ఎవరు అంటే మొదటి మాధవవర్మ. ఇందులో గొప్పవాడు ఎవరు విష్ణు కుండినీళ్ళలో అంటే రెండవ మాధవవర్మ. రాజధాని వచ్చేసి ఇంద్రపాల నగరం అనమాట. కీసర అంటే ఒక్కొక్కరు ప్రూవ్ చేశారనమాట. ఇంద్రపాల నగరము, కీసర, అమరాపురము, దెండులూరు, పశ్చిమ గోదావరి. ఇలా కొందరు చేంజ్ చేస్తారు కదా రాజులు రాజధానిని. సో అలా అనమాట. ఇది అమరాపురం, మహబూబ్ నగర్ డిస్టిక్. ఇలా రాజధాని ఇది. చివరివాడు వచ్చేసి మంచన భట్టారకుడు. మతం వచ్చేసి వైదిక మతం అనమాట. వీళ్ళ యొక్క కులం బ్రాహ్మణులు. వీళ్ళ యొక్క కుల దైవం వచ్చేసి శ్రీ పర్వతస్వామి అనమాట. శ్రీశైలం మల్లికార్జునుడు, శ్రీ పర్వతస్వామి భక్తులు అని కూడా అంటారనమాట ఈ విష్ణు కుండినీలను. అయితే వీళ్ళ యొక్క రాజ లాంఛనం వచ్చేసి పంజా ఎత్తిన సింహం అనమాట. సో ఇక్ష్వాకుల యొక్క రాజలాంఛనం ఏంటి, సింహం కదా. వీళ్ళది వచ్చేసి పంజా ఎత్తిన సింహము. సో నెక్స్ట్ వచ్చేసి కేసరి అనే పేరు మీదనే వీళ్ళకు కీసర అనే నేమ్ ఉంది కదా, అంటే ప్రాంతం. ఆ కీసరకి ఆ నేమ్ వచ్చిందని చెప్పేసి అంటారనమాట. రాజలాంఛనం వచ్చేసి పంజా ఎత్తిన సింహం. వీళ్ళ యొక్క రాజ భాష ఏంటి మరి అంటే సంస్కృతం అనమాట, సాంస్క్రిట్. నెక్స్ట్ శిల్పకళ. వీళ్ళ యొక్క శిల్పకళ ఏంటి, ఏమి ఇంట్రడ్యూస్ చేశారు వీళ్ళు అంటే గుహాలయాలను తొలపించారనమాట వీళ్ళు. ఉండవల్లి, ఫర్ ఎగ్జాంపుల్ ఉండవల్లి గుహాలయాలు అలా. వీళ్ళ యొక్క ప్రత్యేకత మరి ఏంటి, మరి విష్ణు కుండిల యొక్క ప్రత్యేకత ఏంటి అంటే సో నరమేధ యాగం అనమాట. నరమేధ యాగం. నాణాలపై చిహ్నం వచ్చేసి శ్రీ పర్వతస్వామి అక్షరాలు అని చెప్పేసి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ నంది అనే, కొన్ని బుక్స్లో నంది అని ఉంది, ఇంకో కొన్ని బుక్స్లో ఏముంది అంటే ఏమంటారు, నంది కాకుండా ఈ శంఖం కావచ్చు, ఇలా ఉన్నాయన్నమాట. సో నాణాలపై చిహ్నము ఇది ఒక్కసారి చూసుకోండి. సో ఇది వీళ్ళ యొక్క బేసిక్ డీటెయిల్స్ అనమాట, విష్ణు కుండినీల యొక్క బేసిక్ డీటెయిల్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ వీళ్ళ యొక్క ప్రత్యేకతలు ఏంటి, వీళ్ళ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి కొన్ని చూద్దాం పాయింట్స్ వైజ్గా. అయితే తెలంగాణ రాజవంశాలలో సంస్కృతాన్ని తొలిసారిగా అధికారిక భాషను చేశారనమాట. సో ఇంతకుముందుకు చూసుకున్నట్లయితే శాతవాహనులు వచ్చేసి ప్రాకృత భాష, ఇక్ష్వాకులు కూడా ప్రాకృత భాష కదా. సో వీళ్ళు వచ్చేసి సంస్కృతాన్ని తొలిసారిగా అధికార భాషను చేశారనమాట వీళ్ళు. నెక్స్ట్ వచ్చేసి బౌద్ధ మతాన్ని పక్కన పెట్టి వైదిక మతానికి సేవ చేశారు. అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది వైదిక మతానికి ఇచ్చారనమాట. బౌద్ధ మతం అనేది ఎక్కువ రాజులు ఎవరు అంతా ఫాలో అవ్వలేదు, ఒకరు ఫాలో అవుతారనమాట. తర్వాత చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి దక్షిణ భారతదేశంలో గుహాలయాలను పరిచయం చేసిన వాళ్ళు ఎవరు అంటే ఏ రాజవంశం వాళ్ళు అంటే ఈ విష్ణు కుండినీలు అనమాట. విష్ణు కుండినీలు. అలాగే వీళ్ళు నరమేధ యాగం చేస్తారనమాట. నరమేధ యాగం అనగానే విష్ణు కుండినీలు గుర్తుకు రావాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గుప్తుల రాజు అయిన సముద్రగుప్తుడు ఉన్నాడు కదా. సో దక్షిణ భారతదేశానికి ఆహ్వానించారనమాట, ఇట్లా యుద్ధాలు చేయండి అని చెప్పేసి ఆహ్వానించింది ఎవరు అంటే విష్ణు కుండినీలు. ఇక్కడ శాసనాలే ప్రధాన ఆదాయం అనమాట వీళ్ళది. సో వేద విద్యాలయాలను ఏమంటారు, గట్టికలు అని నేర్చుకుంటాం కదా మనము ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో భాగంగా. అయితే ఆ గట్టికలను ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు, సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు ఎవరు అంటే ఈ విష్ణు కుండినీలు అనమాట. ఇది. ఇక నెక్స్ట్ వచ్చేసి మరి జన్మ సిద్ధాంతం అని శాతవాహనులలో చెప్పాను, ఇప్పుడు ఇక్ష్వాకులో చెప్పాను కదా. ఇప్పుడు విష్ణు కుండినీలలో చూద్దాము. ఎవరు ఏ ప్లేస్ అన్నారు, వీళ్ళ యొక్క జన్మస్థలం ఏంటి, బర్త్ ప్లేస్ ఏంటో చూద్దాము. బిఎస్ఎల్ హనుమంతరావు ప్రకారం వీళ్ళది అమరావతి అనమాట. శ్రీరామశర్మ కీల్ హారన్ ప్రకారం వీళ్ళు వినుకొండ, గుంటూరు ప్రాంతం అనమాట, వినుకొండ. సో బిఎన్ శాస్త్రి ప్రకారం తెలంగాణ నల్గొండలోని ఇంద్రపాల నగరాన్ని రాజధానిగా చేసుకొని వీళ్ళు పరిపాలించారని చెప్పేసి ఈ బిఎన్ శాస్త్రి యొక్క వాదన అనమాట. ఈ కృష్ణ శాస్త్రి వచ్చేసి కీసరగుట్ట అని చెప్పేసి వీళ్ళది. సో మ్యాచ్ ది ఫాలోయింగ్ లాగా అడుగుతారు, ప్రతిసారి చెప్తూనే ఉన్నా కదా, చూసుకోవాల్సిందే. ఇక నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ యొక్క మెయిన్ ఆధారాలు ఏంటి అంటే శాసనాలు అని చెప్పాను కదా. మరి శాసనాలు ఎవరు వేయించారు, ఏ ప్రాంతంలో ఉంది అనమాట, ఏ ప్రాంతంలో దొరికింది అని చెప్పేసి, ఏ ప్రాంతంలో వేయించారని చెప్పేసి ఉంటుంది, అదేంటో చూద్దాము. ఫస్ట్
తుమ్మలగూడెం శాసనం అంటే 2 ఉంటాయన్నమాట. తుమ్మలగూడ శాసనం, ఒకటవ తుమ్మలగూడ శాసనం ఉంటుంది, రెండవ తుమ్మలగూడ శాసనం ఉంటుంది. ఒకటవ ఇంద్రపాల నగర శాసనం ఉంటుంది, రెండవ ఇంద్రపాల నగర శాసనం ఉంటుంది. సో ఇలా కన్‌ఫ్యూజ్ అవ్వద్దు చూడండి. ఫస్ట్ వచ్చేసి మొదటి గోవిందవర్మ అనమాట. వలిగొండ, యాదాద్రి ఆ ప్లేస్‌లో. రామతీర్థ రాగి శాసనం ఇంద్రవర్మ. సో చెప్పాను కదా వంశస్థాపకుడు అని చెప్పేసి తను. సో విశాఖపట్నం అనమాట. ఇంద్రపాల నగరం ఒకటవ శాసనం వచ్చేసి మొదటి గోవిందవర్మ. సో నల్గొండ. వేల్పూరి శిలాశాసనం రెండవ మాధవర్మ. ఈ విష్ణుకుండిలో గొప్పవాడు ఎవరు? రెండవ మాధవవర్మ. అతను వేయించిన శాసనం వేల్పూరి శిలాశాసనం గుంటూరులో. చిక్కుళ్ళ శాసనం రెండవ విక్రమేంద్రవర్మ, తుని అనమాట, తూర్పుగోదావరి. తుండి శాసనం కూడా రెండవ విక్రమేంద్రవర్మనే, తుని సేమ్ ప్లేస్, తూర్పుగోదావరి. పాలమూరు శాసనం వచ్చేసి 4వ మాధవవర్మ అనమాట, తూర్పుగోదావరి. ఈపూరు శాసనం 4వ మాధవవర్మ, గుంటూరు. తుమ్మలగూడ శాసనం 2, ఇంద్రపాల నగరం శాసనం 2, రెండవ విక్రమేంద్రవర్మ అనమాట. సో యాదాద్రి ఆ ప్లేస్లో వీళ్ళ యొక్క శాసనాలు అనమాట ఇవి. నెక్స్ట్ వచ్చేసి మరి అయితే ఇంకా చూసుకున్నట్లయితే మనకు ఎవరెవరు పరిపాలించారు, ఏ రాజులు పరిపాలించారు అది చూద్దాము. ఫస్ట్ ఇంద్రవర్మ, మొదటి మాధవవర్మ, మొదటి గోవిందవర్మ, రెండవ మాధవవర్మ, మూడవ మాధవవర్మ, మొదటి విక్రమేంద్రవర్మ, ఇంద్రభట్టారకవర్మ, రెండవ విక్రమేంద్రవర్మ. నెక్స్ట్ వర్మ వస్తే విష్ణుకుండనీళ్ళు అనే గుర్తుపెట్టుకోండి. ఇక లాస్ట్ మంచన భట్టారకుడికే ఒక్కటే ఈ నేమ్ చేంజ్ ఉంటుంది, మంచన భట్టారకుడు చివరివాడు అనమాట. అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. ఇంద్రవర్మ వంశస్థాపకుడు అని చెప్పాను కదా. సో మొదటి మాధవవర్మ ఇతను వైవాహిక సంబంధాలతోని వేరే రాజవంశాలతోని, అంటే వేరే రాజవంశాలు ఉంటాయి కదా, వాళ్ళతోని మ్యారేజెస్ చేసుకోవడము. సో అట్లా ఈ రాజ్యాన్ని విస్తరింపజేసుకున్నాడు అనమాట మొదటి మాధవవర్మ. ఇతను గుహాలయాలను తొలపించాడు. ఇది మొదటి మాధవవర్మ గురించి. ఇక మొదటి గోవిందవర్మ వచ్చేసి బౌద్ధ మతాన్ని స్వీకరించిన ఏకైక విష్ణుకుండనీల రాజు ఎవరు అంటే ఈ మొదటి గోవిందవర్మ అనమాట. ఇక రెండవ మాధవవర్మ గొప్పవాడు అని చెప్పాను కదా. ఇంద్రభట్టారక వర్మ అని చెప్పేసి గటికులు అని చెప్పాను కదా, అవి ఎవరు స్టార్ట్ చేశారంటే ఇంద్రభట్టారక వర్మ. మంచన భట్టారకుడు చివరివాడు అనమాట. అయితే వీళ్ళది జస్ట్ ఆ టైంలో చూసుకున్నట్లయితే వీళ్ళకు శత్రువులు ఎవరు అంటే పల్లవులు, శాలంకాయలు, ఆనంద గోత్రజలు అని చెప్పేసి వీళ్ళు శత్రువులు. వీళ్ళకు ఫ్రెండ్స్ ఎవరు, వైవాహిక సంబంధాలతోని వీళ్ళకు సన్నిహితులు ఎవరు అంటే వాకాటకులు అనమాట. వీళ్ళు వాకాటకుల సామంతులు. సో ఇది అయితే ఫస్ట్ చూసుకుందాము ఎవరెవరు. ఫస్ట్ ఇంద్రవర్మ నుంచి స్టార్ట్ చేసి మరి మంచన భట్టారకుడు వరకు చూద్దాము. ఇందులో ఇంపార్టెంట్ పర్సన్స్ గురించి మాత్రమే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాము. ఫస్ట్ ఇంద్రవర్మ. ఈ ఇంద్రవర్మనే మహారాజేంద్రవర్మ అని కూడా అంటారు. వీళ్ళు వాకాటకులకు సామంతుడు అనమాట. ఇతను వంశస్థాపకుడు. అయితే వీళ్ళ యొక్క రాజధాని వచ్చేసి ఇంద్రపాల నగరం. ఇతను వేయించిన శాసనం రామతీర్థ రాగి శాసనం. ఇవి ఈయన పాయింట్స్ అనమాట. సో ఫస్ట్ మనకి ఇంద్రవర్మ అనగానే వాకాటకులకు సామంతుడు, ఇతడే వంశస్థాపకుడు అనమాట. సో మహారాజేంద్రవర్మ అని కూడా అంటారు. ఇతని యొక్క శాసనం రామతీర్థ శాసనం. ఇది ఇంద్రవర్మ గురించి. ఇక మొదటి మాధవవర్మ చెప్పాను కదా, ఇతను వాకాటకులతో వైవిక సంబంధాలను ఏర్పరచుకున్నాడు. ఇతనే నిజమైన స్థాపకుడు అనమాట. ఋషిక మండలం మొత్తం అధీనంలోకి తీసుకొని పరిపాలించాడు. అసలు ఋషిక మండలం అంటే ఏంటి, ఇది మనకు తెలియాలి. ఋషిక మండలం అంటే ఏంటి అంటే తెలంగాణలో ఉన్న నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్ అనమాట. సో ఇవన్నీ ఋషిక మండలం అంటారు. సో దానిని అధీనంలోకి తీసుకొని ఇతను పరిపాలించాడు అనమాట మొదటి మాధవవర్మ. ఇతను గుహాలయాలను తొలిపించాడని చెప్పాను కదా. సో ఏ గుహాలయాలను తొలిపించాడు అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఉండవల్లి గుహాలయం, భైరవకొన, మొఘల్ రాజాపురం, ఇలా ఇతను గుహాలయాలను తొలిపించాడనమాట. సో వాటిని డెవలప్ చేసింది ఆ తర్వాత కాలంలో, వాటిని కొంచెం స్ట్రక్చర్లో చేంజెస్ చేసి వాటిని డెవలప్ చేసిన గుహాలయాలను డెవలప్ చేసింది ఎవరు అంటే, సో ఆ తర్వాత చూద్దాం ఎవరో, పల్లవులు అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మొదటి గోవిందవర్మ. ఈ మొదటి గోవిందవర్మ అనగానే బౌద్ధ మతాన్ని ఆదరించిన ఏకైక చక్రవర్తి ఎవరు అంటే మొదటి గోవిందవర్మ అని చెప్పేసి గుర్తుకు రావాలి. ఇతను వేసిన శాసనాలు తుమ్మలగూడ శాసనం, ఇంద్రపాల నగర శాసనం అనమాట. మొదటి తుమ్మలగూడెం, మొదటి ఇంద్రపాల నగర శాసనాలు అని చెప్పేసి నేను ఇన్స్క్రిప్షన్ ఆ స్లైడ్లోనే చెప్పేశాను కదా. అయితే ఇతని యొక్క ఆధారం ఏంటి, మరి మొదటి గోవిందవర్మ గురించి తెలుసుకోవాలంటే ఆధారం ఏంటి అంటే చైతన్యపురి శాసనం అనమాట. ప్రాకృతంలో ఉంది ఇది ఒక్కటి. నెక్స్ట్ వచ్చేసి ఇతను పల్లవులను ఓడించి గుండ్లకమ్మ నది వరకు తన రాజ్యాన్ని విస్తరింపజేశాడు. ఇది ఒక పాయింట్. అయితే బౌద్ధ మతాన్ని ఆదరించాలని చెప్పాను కదా. మళ్ళీ ఒక పాయింట్ ఏంటంటే పెన్కపర అనే గ్రామాన్ని బౌద్ధ మత విహారానికి దానం చేసిండనమాట. ఆ గ్రామం మొత్తం పెన్కపర
ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి రెండవ మాధవవర్మ. ఇతను చాలా గొప్పవాడు అని చెప్తున్నాను కదా! మరి ఏం చేశాడో చూద్దాము. రెండవ మాధవవర్మ ఇతను రాజధాని ఏంటి అంటే దెండులూరుకి చేంజ్ చేసిందనమాట. సో బిరుదులు వచ్చేసి జనాశ్రయ, బౌద్ధమత విధ్వంసకర, త్రికూట మలయాధిపతి, హిరణ్యగర్భ అని అంటారు. ఈ బౌద్ధమత విధ్వంసకర అని ఎందుకు అంటారు అంటే, ఇప్పుడు మొదటి మాధవవర్మ బౌద్ధ మతాన్ని స్వీకరించిండు. బట్ ఇతను స్వీకరించలేదనమాట. స్వీకరించకుండా ఎక్కువ వైదిక మతానికి ఇంపార్టెన్స్ ఇచ్చిందనమాట. బౌద్ధ మతాన్ని పక్కన పెట్టేసిండు. అందుకే బౌద్ధమత విధ్వంసకర అంటారు, జనాశ్రయ అంటారు, త్రికూట మలయాధిపతి, హిరణ్యగర్భ ఇవన్నీ రెండవ మాధవవర్మ యొక్క బిరుదులు. అయితే ఇతను వేయించిన శాసనం వేల్పూరి శాసనం. వైదిక మతానికి స్వర్ణయుగం అని ఏ చక్రవర్తి రాజు కాలంలో అంటారు, విష్ణుకుండిలో అంటే రెండవ మాధవవర్మ కాలంలో అంటారు. ఇతను నరమేధ యాగం చేశాడు. కొన్ని ఆలయాలను కట్టించాడనమాట. జడల రామలింగేశ్వర ఆలయం చెరువుగట్టు, అలాగే రామలింగేశ్వర ఆలయం కీసర, రామేశ్వర ఆలయం ఇలా ఇతను కట్టించాడు. అలాగే తెరచాప నౌకాయన నాణాలు కూడా ఇతను ముద్రించాడు. ఇంకో పాయింట్ ఏంటిదంటే కీసరలో శివలింగాలను ప్రతిష్ఠించాడు అనమాట. ఇప్పుడు యుద్ధం చేస్తాడు కదా వేరే రాజవంశాలతోని, యుద్ధం చేసినప్పుడు ఆయన విన్ అవుతాడు కదా, విన్ అయినప్పుడల్లా ఇతను ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించేదనమాట విజయాలకు గుర్తుగా. ఇది ఒక పాయింట్. ఇతను గుహాలయాలు అని చెప్పాను కదా మొదటి మాధవవర్మ. సో రెండవ మాధవవర్మ వచ్చేసి వాటిని హిందూ గుహాలయాలుగా చేంజ్ చేసిండనమాట. సో వేరే మతానికి సంబంధించిన ఏమన్నా ఉంటే వాటిని చేంజ్ చేసిండు, టోటల్గా హిందూ గుహాలయాలుగా చేంజ్ చేసిండనమాట. అయితే సముద్రగుప్తుడిని ఆహ్వానించినది కూడా ఇతనే అనమాట, రెండవ మాధవవర్మ. ఇదొక పాయింట్. ఇక మూడవ మాధవవర్మ గురించి చూద్దాము. మాధవవర్మ వచ్చేసి ఎక్కువ కాలం పరిపాలించిన రాజు ఎవరు అంటే మూడవ మాధవవర్మ. ఇతనుకున్న బిరుదులు వచ్చేసి అలిసిత వివిధ దివ్య, పరమ బ్రాహ్మణ, న్యాయసింహ. ఇంపార్టెంట్, న్యాయసింహ అనే బిరుదు ఎవరికి ఉంది, మూడవ మాధవవర్మకు ఉందన్నమాట. సో జనాశ్రయ అయితే ఇతని కాలంలో ఆస్థాన కవులు ఉంటారు కదా, గుణస్వామి అని చెప్పేసి, ఈ గుణస్వామి అనే అతను జనాశ్రయ చంద్ర విచిత్తి రాస్తాడు. అలాగే నంది ఎల్లయ్య ఘంటసింగన ప్రబోధ చంద్రోదయం అని రాస్తారనమాట. ఈ నంది ఎల్లయ్యని ఘంటసింగనని తెలుగు మొదటి జంట కవులు అని కూడా అంటారనమాట. ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి, నంది ఎల్లయ్య ఘంటసింగన. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంద్ర భట్టారక వర్మ. ఈ ఇంద్ర భట్టారక వర్మ వచ్చేసి ఇతనిని పరమ మహేశ్వరుడు అని కూడా అంటారు. ఇతనుకున్న బిరుదు వచ్చేసి సత్యాశ్రయుడు అని ఎవరిని అంటారు, ఇంద్ర భట్టారక వర్మని అంటారు. అయితే గటికలు అని చెప్పాను కదా వైదిక విద్యాలయాలు, తను ఎవరి కాలంలో స్థాపించారు అంటే ఇంద్ర భట్టారక వర్మ అనమాట. ఈ పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇందులో ఫేమస్ గట్టిక ఏంటి అంటే కీసర గట్టిక అనమాట. అయితే ఇలా తను గట్టిక వైదిక విద్యాలయాలు స్థాపించబడ్డాయి అని చెప్తున్నారు కదా, మరి ఎవరు ప్రూఫ్ ఏంటి మరి దానికి అంటే సోమవేదం అనమాట. సామవేదం కాదు, సోమవేదం ప్రూఫ్. సో సోమవేదాన్ని రచించింది ఎవరు అంటే ఉద్దంకుడు అనమాట. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక లాస్ట్ వచ్చేసి మంచన భట్టారకుడు, చివరివాడు అనమాట. సో చివరివాడు అయితే ఇతను కొల్లేరు యుద్ధం చేస్తాడనమాట. సో ఎవరితోని అంటే బాదామి చాళుక్యరాజు రెండవ పులకేశి ఉన్నాడు కదా, అతనితోని ఏమంటారు కొల్లేరు యుద్ధం చేస్తాడనమాట. అతనిని ఓడిస్తాడనమాట. అంటే ఎవరు ఓడిస్తాడంటే రెండవ పులకేశి విన్ అవుతాడు. ఈ మంచన భట్టారకుడు ఓడిపోతాడనమాట. ఓడిపోయి తనకున్న వేంగి ప్రాంతం ఉంటుంది కదా, అది స్వాధీనపరచుకుంటాడనమాట. ఎవరు, రెండవ పులకేశి. అయితే ఈ స్వాధీనపరచుకొని ఏం చేస్తాడు, రెండవ పులకేశి యొక్క బ్రదరు కుబ్జ విష్ణువర్ధనుడు అని ఉంటాడు, ఆయనకు పరిపాలించే విధంగా ప్రతినిధిగా పెట్టి సో ఈ వేంగి ప్రాంతాన్ని కూడా వీళ్ళు చూసుకుంటారనమాట. సో బాదామి చాళుక్య రాజు రెండవ పులకేశి. ఇది కొల్లేరు యుద్ధం గురించి. అయితే ఇంకా దీనిని కునాల యుద్ధం అని కూడా అంటారు. ఈ పాయింట్ మరి ఎట్లా పతనమైంది అంటే రాజ్యపతనము ఈ మంచన భట్టారకుడికి పృథ్వీమూలరాజుకి జరుగుతుంది. ఇందులో ఈ పృథ్వీమూలరాజు విన్ అవుతాడు. సో మీకు పృథ్వీమూలరాజు అంటే ఏ రాజ్యానికి సంబంధించిన అతను, ఏ రాజవంశానికి చెందిన వాడో మీకు తెలిస్తే కమెంట్ చేయండి, చూద్దాము. పృథ్వీమూలరాజు. సో ఇది తండివాడ శాసనం ప్రకారం ఈ రాజ్యపతనం గురించి తెలుస్తుంది. ఇది వచ్చేసి విష్ణుకుండినుల గురించి అనమాట. మొత్తము ఇంద్రవర్మ నుంచి స్టార్ట్ చేస్తే మంచన భట్టారకుడు వరకు. నెక్స్ట్ పరిపాలన విధానం చూద్దాము. వీళ్ళ యొక్క పరిపాలన విధానం ఎలా ఉంది. సేమ్ రాజ్యం రాష్ట్రాలను విషయాలను గ్రామాలుగా చెప్పాను కదా. శాతవాహనులో సేమ్ ఉంది, ఇక్ష్వాకుల్లో కూడా సేమ్ అనమాట. కాకపోతే ఇక్కడ కర్మ రాష్ట్రం, కళింగ రాష్ట్రం అని చెప్పేసి ఫేమస్ అనమాట. ఇవి జస్ట్ కళింగ రాష్ట్రం, కర్మ రాష్ట్రం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అయితే నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఉన్నాయన్నమాట. హస్తికోశ అంటే ఏంటి అంటే గలాధిపతి అని. గజ అంటే ఏనుగులకు సంబంధించింది. వీరకోశ పదదళాధిపతి అనమాట, కాల్బలం. బట అంటే సైనికుడు. చట అంటే గూఢాచారి.
అధికారి, భట సైనికుడు, చట గూఢచారి అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు ఏమున్నాయి, వీళ్ళ వ్యాపారం ఎలా ఉందో ఇదంతా చూద్దాము. వీళ్ళు రోమ్, గ్రీసు దేశాలతో విదేశీ వ్యాపారం చేశారనమాట. సో విదేశీ వ్యాపారం అభివృద్ధి ఎవరి కాలంలో జరిగింది అంటే రెండవ మాధవవర్మ కాలంలో జరిగింది. అయితే ఇవి భూములు ఉంటాయి కదా, వేటితో కొలిచేవారు అంటే నివర్తనాలతో కొలిచేవాళ్ళు అనమాట. ఇది ఒక పాయింట్. అయితే స్వదేశీ వ్యాపారానికి ఫేమస్ అయిన ప్లేసెస్ ఏంటి అంటే ఏలేశ్వరం, భువనగిరి, సుల్తాన్పూర్, ఈ పాయింట్స్. ఇక రోమ్కి సంబంధించిన కాన్స్టాంటిన్ ఉన్నాడు కదా, ఆ కాన్స్టాంటిన్కి సంబంధించిన నాణేలు సో ఎక్కడ దొరికాయి అంటే అలంపూర్లో దొరికాయి అనమాట. అలంపూర్లోని కూడలి సంగమేశ్వర్ దగ్గర దొరికాయి. శాతవాహనుల తర్వాత బంగారు నాణాలు ముద్రించిన వారు ఎవరు అంటే విష్ణుకుండనీలు. వీళ్ళ అంటే గవ్వలు కూడా చలామణిలో ఉండేవన్నమాట నాణాలుగా. ఇది ఒక పాయింట్. ఎవరి ప్రకారం తెలుస్తుందంటే షాయిఖాన్ రచన ప్రకారం గవ్వలు కూడా ఉండేవి విష్ణుకుండల కాలంలో అని చెప్పేసి తెలుస్తుంది. అయితే చెప్పాను కదా, నాణెములపై శ్రీపర్వతం అనే అక్షరాలు ఉంటాయి, శంఖం, సింహం గుర్తులు ఉంటాయి అన్నమాట. సమ్ బుక్స్ నంది అని కూడా మెన్షన్ చేశారు. ఇవైతే ఇంపార్టెంట్, శంఖం, శ్రీపర్వత అనే అక్షరాలు, సింహం గుర్తులు. ఇక నెక్స్ట్ వచ్చేసి కొన్ని అధికారాలు ఉంటారు కదా, సో వాళ్ళ యొక్క మీనింగ్ ఏంటో చూద్దాము. సమరాంతకుడు అంటే ఏంటిదంటే రాజశాసనాలు ఉంటాయి కదా, వాటిని తెలియజేసేవాడు సమరాంతకుడు. రజ్జుక అంటే భూములను తాడుతో కొలిచి ఆయకట్టును నిర్ణయించేవాడు. సో ఫలదారుడు అంటే పండిన పంటలో రాజ్యభాగాన్ని నిర్ణయించే అధికారి. శెట్టి అంటే ప్రభుత్వానికి చెందాల్సిన ధాన్యాన్ని కొలిచేవాడు శెట్టి. సో అక్షపటాలాధికృతుడు అంటే ప్రభుత్వ పత్రాలు భద్రపరిచేవాడు అనమాట. గుల్మికుడు అంటే సరిహద్దు రాష్ట్రాలు ఉంటాయి కదా, ఆ సరిహద్దు రాష్ట్రాలపై నియమించే సైనిక ప్రతినిధే గుల్మికుడు. ఇవి విష్ణుకుండని యొక్క సమ్ అధికారాలు. అయితే ఇంకో కొన్ని పాయింట్స్ చూద్దాము. శిల్పులు, చేనేత పనివారు, కంసాలి అనే వృత్తి వారు ఉంటారు కదా, వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చారు. ఫస్ట్ మనకి శాతవాహనుల్లో అయితే ఎవరు, కోలిక శ్రేణి వారు కదా, సో అలా. నెక్స్ట్ ఉమామహేశ్వర దేవాలయం ఉంది కదా, ఎక్కడ ఆమ్రాబాద్లో ఉంది. సో శ్రీశైల దేవస్థానానికి ఇది ఉత్తర ద్వారంగా పేరు పొందిందనమాట వీరి కాలంలో, ఉమామహేశ్వర దేవాలయం. నెక్స్ట్ వచ్చేసి ప్రాకృత భాషకు స్వస్తి చెప్పిన రాజవంశం ఏంది అంటే ఇదే. సో దాని ప్లేస్లో సంస్కృతాన్ని తీసుకొచ్చారనమాట, సో అధికార భాషగా. నెక్స్ట్ గొప్ప బౌద్ధ క్షేత్రం ఏంటి వీళ్ళ కాలంలో అంటే బొజ్జన్న కొండ. నెక్స్ట్ గుహాలయాలను తొలిపించాలని చెప్పాను కదా, వీళ్ళను అనుసరించి సో పల్లవులు దాన్ని డెవలప్ చేశారు. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఉండవల్లి గుహ. ఇప్పుడు గుహల గురించి చూద్దాము, సమ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఉండవల్లి గుహ అంటాం కదా, సో అందులో ఏంటి ఉంటాయంటే 4 ఫ్లోర్స్ ఉంటాయి అనమాట, 4 అంతస్తులు ఉంటాయి. దీన్ని పూర్ణకుంభం అంటారు. ఈ 4 అంతస్తులు ఒక్కొక్క అంతస్తులో ఏముందో చూద్దాము. ఫస్ట్ ఫ్లోర్లో ఏముందంటే త్రిమూర్తుల విగ్రహాలు ఉన్నాయి. 2వ అంతస్తులో అనంత పద్మనాభ స్వామి ఆలయాలు ఉన్నమాట. బౌద్ధ విగ్రహాన్ని తీసేసి ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని పెట్టారన్నమాట ఆ గుహలో. నెక్స్ట్ వచ్చేసి త్రికూట ఆలయాలు. 4వ అంతస్తులో విశ్రాంతి మందిరాలు ఉంటాయి బౌద్ధ భిక్షుల కోసము. ఇవి సంథింగ్ ఉండవల్లి అనగానే ఇవి గుర్తుపెట్టుకోండి పాయింట్స్. ఇక అక్కన్న మాదన్న గుహలు ఉన్నాయన్నమాట. ఎక్కడ ఉన్నాయి అని లొకేషన్ అడుగుతారు, విజయవాడ అనమాట. కనకదుర్గ ఆలయ సమీపంలో ఇంద్రకీలాద్రి దిగువన ఈ అక్కన్న మాదన్న గుహలు ఉన్నాయి. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మొఘల్ రాజపురం గుహలు అనమాట. ఇవి కృష్ణా జిల్లాలో ఉన్నాయి. 5 గుహలు ఉంటాయన్నమాట మొత్తం ఈ మొఘల్ రాజపురంలో. సో 5వ గుహ పెద్దదనమాట ఇందులో. సో దానినే శివతాండవ గుహ అని కూడా అంటారు. ఇందులో అర్ధనారీశ్వర ప్రతిమ అనేది ఉంటుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అయితే అష్టభుజ నారాయణ స్వామి, త్రివిక్రమావతార మూర్తి అని చెప్పేసి కూడా ఉంటారనమాట విగ్రహాలు. ఇక నెక్స్ట్ వచ్చేసి భైరవకొండ గుహాలయం. ఇది నెల్లూరులో ఉంది, ఉదయగిరి. మొత్తం ఇందులో 8 గుహలు ఉంటాయన్నమాట. భైరవకొండ గుహల్లో 8 ఉంటాయి. అదే మొఘల్ రాజపురం గుహలో వచ్చేసి 5 గుహలు ఉంటాయన్నమాట. సో శివునికి అంకితం ఇవ్వడం జరిగిందనమాట ఈ గుహలన్నీ. సో కుంభశీర్షాలతో నున్న సింహపాద స్తంభాలు ఉంటాయన్నమాట, చెక్కబడి ఉంటాయన్నమాట ఇందులో భైరవకొండ గుహల్లో. సో విష్ణుకుండనీలు సింపుల్ చాప్టర్ అనమాట. జస్ట్ ½ అన్ అవర్లో మనము రివిజన్ చేయొచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ వీళ్ళ యొక్క డీటెయిల్స్ ఏంటి, రాజధాని ఏంటి, ఇలా అని చెప్పేసి ఉంటాయి. వీళ్ళ యొక్క శాసనాలు, బర్త్ ప్లేస్ ఏంటి, వీళ్ళ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. నరమేధ యాగము, గుహాలయాలు అనగానే మనకు విష్ణుకుండనీలు గుర్తుకు రావాలి, ఇదొకటి. ఇక మనకు వర్మ అని ఉంటే కంపల్సరీ వాళ్ళు విష్ణుకుండనీలు. ఇందులో మొదటి వాడు ఎవరు, ఇట్లా అవన్నీ చూసుకోండి. ఇంద్రవర్మ నుంచి మంచన భట్టారకుడి వరకు వాళ్ళ యొక్క డీటెయిల్స్. బౌద్ధ మతాన్ని స్వీకరించిన ఏకైక రాజు ఎవరు అంటే మొదటి గోవిందవర్మ. ఘటికలను ప్రారంభించింది ఎవరు అంటే ఇంద్ర భట్టారక వర్మ. సో ఇలా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. మీరు లైక్ చేయడం వల్ల నేను ఇంకా తొందరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.